సర్వాధికారి అయిన దేవునికి అతి త్వరలో రానున్న యేసుక్రీస్తు మహారాజ్కి స్తుతి మహిమ ఘనత తరతరములకు యుగ యుగములకు ఏలవేళలా కలుగును గాక. మీ అందరికీ శుభం తెలియజేస్తున్నా అండి. ఈరోజు గుడ్ ఫ్రైడే గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. మంచి శుక్రవారం. అందుకే అందరికీ తెలిసినదే ఏంటంటే మన జీవితంలో మనము మళ్ళీ మళ్ళీ వినవలసిన సువార్త లేక మాటలు ఏమిటి అంటే యేసుక్రీస్తు పలికిన 7 మాటలు, ఆ సిలువలో పలికిన మాటలు మనం వినాలండి. అది మనకు అవసరమై ఉన్నాయి. ఎందుకు అంటే ఆయన మరణించక ముందు ఎందుకు మరణిస్తున్నారో, ఎందుకు ఆయన సిలువ మీద వెళ్తున్నారో దాని విషయాలు ఆయన బయలుపరిచారండి. అంటే ఒక వ్యక్తి ఏదైనా తెలియజేస్తున్నారంటే అది మన మేలు గురించి తెలియజేస్తున్నారంటే ఇంకా మనము వినవలసిందే. మన కొరకే ఆయన దాచి ఉంచారు. ఆయన పని ఆయన చేస్తారు. ఎప్పుడైతే మనం ఆయన దగ్గరికి వస్తామో అది మనము పొందుకుంటామండి. సిలువను గూర్చిన వార్త ఏంటండి? అది రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి ఉన్నది. అంటే ఆయన సిలువను గూర్చిన వార్త, సిలువ మీద పలుకుతున్న వార్త, లేదా సిలువ ద్వారా వస్తున్న ఆ సువార్త మనకేం వస్తుందంటే దేవుని శక్తిని ఇస్తుంది. మనము ఏబేలుగా రక్తము ఏం చేస్తుందంటే, ఏబేలు రక్తము ఆ నేలలో నుండి మొర పెడుతుందంట, దేవునికి మొర పెడుతుందంట. ఏమని మొర పెడుతుంది ఒకవేళ మనం తెలుసుకుంటే, బహుశా ఆ కయ్యేన్ని శపించమని, కయ్యేను నన్ను చంపాడు, దానికి ప్రతిగా వెంజన్స్ తీసుకోమని చెప్తుందేమో. కానీ యేసుక్రీస్తు రక్తం ఏం చెప్తుందండి? క్షమించమని తెలియజేస్తుంది. యేసుక్రీస్తు రక్తం ఏం చేస్తుందండి? మనల్ని పాపం నుండి విడిపిస్తుంది. ఎప్పుడైతే మనం ఆయన సిలువని చూస్తామో ఆ పాపం ఉన్న శక్తి ఏమవుతుందంటే అక్కడ తగ్గిపోతుంది. మనము ఆ పాపం వైపు వెళ్ళకుండా యేసుక్రీస్తు వైపు, పరిశుద్ధత వైపు, సత్యం వైపు మనము రాగలుగుతాం. ఎందుకు అంటే ఆ రక్తంలో ఉన్న శక్తి మనల్ని మారుస్తుంది. ఆ రక్తంలో ఉన్న శక్తి మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది. మనకు ఫ్రీ చాయిస్ ఉంది. మనము యేసుక్రీస్తు సిలువ వైపు రావాలా, లేకపోతే మనము లోకం వైపు వెళ్ళాలా. ఈ లోకంలో అనేకులు మరణిస్తారు, కానీ ఆయన వారి మరణం ఏం చేస్తుందంటే భయాన్ని తీసుకొస్తుంది. కానీ యేసుక్రీస్తు మరణము సిలువ మీద ఏం చేస్తుందంటే మనకు శక్తిని అనుగ్రహిస్తుంది. ఎందుకంటే ఆయన మరణించి ఆ మరణాన్ని ఓడించారు. కాబట్టి ఆయన మరణము లోకాన్ని మార్చింది, గమ్యాన్ని మార్చింది. లోకము కిందకి పడిపోతున్న ఆ లోకాన్ని దేవుడు పైకి తీసుకొచ్చే ఆ శక్తిని మనకు అనుగ్రహిస్తుంది. ఒక వ్యక్తి ఒకవేళ ఈ లోకంలోకి వచ్చాడంటే రోజు రోజుకి ఆయన ఏమవుతాడంటే పాపం వైపు ఆకర్షింపబడతాడు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తుని చూస్తారో ఆ వ్యక్తి ఏమవుతాడంటే పరలోకం వైపు, లేకపోతే నిజం వైపు, లేకపోతే సత్యం వైపు ఆకర్షింపబడతాడండి. కాబట్టి యేసుక్రీస్తు వచ్చి ఆ సిలువను మనకు చూపించారు. ఆ సిలువ మీద ఆయన మరణిస్తూ పలికిన 7 మాటల్లో ఆ ప్రతి మాట మనకు అవసరమై ఉన్నదండి. ఒక మాట విని విడిచిపెడతాం కాదు, అన్ని మాటలు ఆయన మాటలు మనము వినవలసింది. ఒకసారి లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం మనం చదువుదాం. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమిస్తున్నారు. ఓపెన్ గా క్షమిస్తున్నారు. ఒకవేళ ఒక కుమారుడు క్షమించిన తండ్రి ఎప్పటికీ క్షమించరండి. ఏదన్నా ఆ కుమారుడికి అపాయం వచ్చిన, కుమారుని ఏదన్నా చేశారనుకోండి, తండ్రి ఎప్పటికీ ఎన్నడూ క్షమించడు. కానీ యేసుక్రీస్తు క్షమించి కారణం కూడా చెప్తున్నారు. ఎందుకంటే వీరికి తెలియదు, నిజంగా వారు బయట నుంచి చూస్తున్నారు కానీ నిజంగా లోపల ఏం జరిగిందో వారికి తెలియదు. ఏం చేస్తున్నారు? దేవుడే కుమారుడిగా వచ్చిన కుమారుడిని వారు అక్కడ సిలువ మీద వేస్తున్నారు, వేలాడదీస్తున్నారు, మేకులతో గుచ్చుతున్నారు. ఆ విషయము వారికి తెలియదు కాబట్టి క్షమించమంటున్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు అనేక సార్లు అందరినీ క్షమించమని నేర్పించి, ఒకవేళ యేసుక్రీస్తు క్షమించకపోతే అందరూ ప్రశ్నించేవారు, అక్కడ ఉన్న వారందరూ చూసేవారు. కానీ యేసుక్రీస్తు ఏదైతే చెప్పారండి ఆయన తప్పనిసరిగా ఆయన స్వయంగా ఆయన కూడా సిలువ మీద క్షమించారు. ఎంతగా ఆ భయంకరమైన సిలువ మీద ఉన్నప్పటికీ, ఎంతగా ఆయన బాధ అనుభవిస్తున్నప్పటికీ, ఎంతగా ఆయన
చూడండి, ఆ శిక్షను అనుభవిస్తున్నా ఆయన క్షమించారు. ఆయన మాట సెలవిస్తే మనం ఏలియా గారిని చూస్తే, ఏలియా దగ్గరికి రాజు ఏం చేశారంటే 50 మందిని పంపించి అధికారిని వారితో పాటు పంపించిన అధికారి ఏమంటున్నాడు, దైవజనుడా త్వరగా దిగిరమ్ము అని చెప్పగా ఏం జరిగిందంటే, నిజంగా నేను దైవజనుడైతే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి మిమ్మల్ని కాల్చివేయనుగా కానగానే ఏం జరిగిందంటే వారు కాల్చివేయబడ్డారు. అక్కడ చనిపోయినట్టుగా వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ ఈ రాజులకు రాజు, ఈ దైవజనుడు కంటే గొప్ప దైవజనుడు అక్కడ వచ్చినప్పుడు ఆయన మాత్రం చూడండి, వారు ప్రశ్నించిన ప్రశ్నలకు జవాబు చెప్పలేదు, కానీ వారిని క్షమించారు, వారిని వదిలిపెట్టారు, వారిని అక్కడ రక్షించినట్టుగానే చెప్తున్నారు. ఈ క్షమాపణ ఏం చేసింది అంటే, ఆ క్షమాపణ అక్కడున్న ఆ సైనికుల్ని రక్షించింది. వారు ఒప్పుకోగలిగారు ఏంటంటే, ఈయన నిజంగా దేవుని కుమారుడు, ఈయన నిజంగా నీతిమంతుడు, ఇటువంటి వ్యక్తిని మేము చూడలేదని వారు చెప్పగలిగారు. ఎందుకంటే యేసుక్రీస్తు క్షమాపణ వారిని ఆకర్షించిందండి. ఆ క్షమాపణ వారిని విడిపించింది. ఆ క్షమాపణ వారిని పరలోక రాజ్యానికి వెళ్తానికి అర్హులుగా మార్చిందండి. అందుకని మనం క్షమిస్తాం వల్ల ఏదో వారు చేశారు. కయ్యేను ఆ ఏబేలుని చంపేశాడు. ఆ కయ్యేను చంపేసిన ఏబేలు రక్తము ఎంతగా కేకలు వేసిందండి. ఎందుకంటే కయ్యేను శపించబడాలని, ఎందుకంటే కయ్యేను చేసిన తప్పు ఆయన మీదకి రావాలి. నిజంగా తప్పు ఒప్పుకోవాలి, కానీ ఆ తప్పు ద్వారా వారు ఇంకా నరకానికి వెళ్ళిపోయే విధంగా వారిని శిక్షించకూడదు, కానీ వారిని రక్షించే విధంగా వారిని ఏంటండి పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా అయితే ఒప్పిస్తాడో ఆ విధంగా ఒప్పించాలి. వారు చేసిన తప్పులు వారు ఒప్పుకోవాలి. నిజంగా వారు ఒకవేళ తప్పు చేశాడు, ఎవరికి దొరకకుండా నాకేం తెలుసు అని కయ్యేలాగా ఉంటే ఏం జరుగుతుందంటే వారు డైరెక్ట్గా నరకానికి వెళ్తారు. ఒకవేళ వారు తెలుసుకుంటే ఏమవుతుందండి, వారి క్షమాపణ పొందుకుని యేసుక్రీస్తు ద్వారా పరలోకానికి వెళ్ళే అవకాశం వారికి దొరుకుతుందండి. కాబట్టి యేసుక్రీస్తు వారిని క్షమించారు. అందుకని ఈ లోకంలో మనం చూస్తే యూదుల తర్వాత మొదటి క్రైస్తవులు ఎవరు అంటే రోమీలే. ఈ రోజులో మనం చూస్తే ఎక్కువ శాతం మంది క్రైస్తవులు ఎక్కడ ఉన్నారంటే మనం చూస్తాము రోమీ గవర్నమెంట్లోనే, ఇటలీలోనే ఉన్నారు. ఎందుకు అంటే యేసుక్రీస్తు వారిని క్షమించారు, వారే శిక్షించారు, వారే ఆ శిలువ మీద వేశారు, వారిని ముందుగా క్షమించారు. కాబట్టి ఆ రక్షణ వారికి ముందుగా అనుగ్రహింపబడుతుంది. యూదుల తర్వాత వారికి ఆ అవకాశము దొరికినట్టుగా మనకు వాక్యం సెలవిస్తుంది. అలాగే లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం కూడా చదువుకున్నామండి. రెండో మాటను, అందుకు ఆయన వారితో నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని. ఎందుకు ఆ దొంగ ఏ మంచి పని చేశాడంటే, ఆయన యేసుక్రీస్తుని వేడుకున్నాడు కాబట్టి ఆయన రక్షించే అవకాశం ఆయనకు దొరికింది. ఆయన పరలోకం లేకపోతే పరదేశంలో చేరి వెళ్ళే అవకాశం లభించింది. ఆయన నీటి బాప్తిజం తీసుకోవాలా, పరిశుద్ధాత్మ బాప్తిజం తీసుకోవాలా, కానీ యేసుక్రీస్తుని ఆయన వేడుకొన్నగా ఏం జరిగిందంటే ఆయనకి పరదేశం వెళ్ళటానికి అవకాశం అనేది దొరికిందండి. అందరూ వేరే వాటికంటే ముఖ్యమైనది ముందు యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. మనము నీటి బాప్తిజం తీసుకోకూడదు అంటే తీసుకోవాలి, అది అవసరం. అలాగే పరిశుద్ధాత్మ బాప్తిజం వద్దా అంటే అది కూడా అవసరం. మంచి పనులు అవసరం లేదంటే అది అవసరం, చాలా అవసరం. కానీ ముందుగా యేసుక్రీస్తు దగ్గరికి రావాలండి. ఆయన పాదాల చెంత రావాలి, ఆయన శిలువ దగ్గరికి రావాలి. ఎందుకంటే ఆయన క్షమిస్తేనే కానీ క్షమాపణ దొరకదు. ఆయన మనల్ని విడిపిస్తేనే కానీ మనం విడిపించబడం. మనము లోకంలో అన్ని అన్ని మేము చేసామని లిస్ట్ తీసుకొచ్చి చెప్పినా, ఒకవేళ యేసుక్రీస్తుని అంగీకరించకుండా యేసుక్రీస్తు మరణించాడు, ఆయన నా కొరకే మరణించాలని మనం ఒప్పుకోకుండా పరలోకానికి వెళ్తాం, పరదేశంలోకి వెళ్తామంటే ఎక్కడికి మనం వెళ్ళలేమండి. అన్నిటికీ యేసుక్రీస్తు అవసరమే ఉన్నది. ఆయన పర్మిషన్ లేకుండా మనం ఇంటి దాటి బయటకు కూడా వెళ్ళలేము. మన ఆలోచనలు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాయి కదా, మన ఆలోచనలు మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళవండి. ఎప్పుడైతే దేవుడు తోడుగా ఉంటారో అప్పుడే వెళ్ళగలుగుతాం. మనం అడుగుతున్నాం, దేవుడి ద్వారా జరుగుతుందే కానీ మన ఆలోచనలు తీసుకెళ్ళిపోతున్నాయి, లేకపోతే ఎవరో మనల్ని చేస్తున్నారు, లేకపోతే మనకున్న శక్తి ద్వారా జరుగుతుంది అనుకుంటున్నాం. కానీ ఇది దేవుని శక్తి అండి, ఇది దేవుని శక్తి మనకు అవసరమైనది. అదే మనల్ని రక్షిస్తుంది. కాబట్టి మనము ఆయన పాదాల చెంత రావాలి, మన ఆయన సన్నిధి దగ్గరికి
లోనికి రావాలి. అదేవిధంగా మనము యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం కూడా చదువుదాం. 3వ మాట ఏంటో, యేసు తన తల్లియు తన ప్రేమించుచున్న శిష్యుడును దగ్గర నిల్చుంటట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత తన శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పి ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాడు. ఎందుకు ఈ మరియ తల్లికి కుమారుడు ఎందుకు అవసరం అంటే, ఎన్ని కుమారులు కన్నా యేసుక్రీస్తు లాంటి కుమారుడు కనలేడండి. ఎందుకంటే యేసుక్రీస్తు లోకాన్ని రక్షించారు, నన్ను రక్షించలేదేంటి, నా కొరకు ఏం సిద్ధపరచలేదేంటి అని అమ్మ అనకుండా ఆ అమ్మ కొరకే శిష్యుడైన యోహానును సిద్ధపరిచారు. ఇదిగో నీ కుమారుడు అమ్మ అని ఏం చేస్తున్నారండి, కుమారుడిని సిద్ధపరిచారు. కేవలం తండ్రి పరలోకపు తండ్రి, వీరిని క్షమించండి, నా ఆత్మని చేతిగా అప్పగిస్తున్నా, మీరు చెప్పిన పని నేను చేస్తున్నానని చెప్పండి, అంతవరకే కాకుండా ఈ భూమి మీద ఉన్న ఆ నిజంగా ఆయన 100% మనుషుడిగా ఉండి ఏం చేస్తున్నాడంటే, తల్లిని కూడా పోషించే విధంగా, తల్లిని కూడా చూసుకునే వాడిగా, తల్లిని కూడా నిజంగా విశ్వాసంలో నడిపిస్తానికి కుమారుడిని సిద్ధపరిచారండి. ఈ రోజులో మనం అనుకుంటాం ఒకరికి అవసరం లేదు, డైరెక్ట్ రిలేషన్ దేవుడితో ఉంటే సరిపోతుంది. నిజంగా ఆ డైరెక్ట్ రిలేషన్ కూడా దేవునితో ఉండాలి. అదే విధంగా మనతో సహవాసం చేసేవారు విశ్వాసులు ఉండాలండి. మనం అవసరం లేదు అని భూమిలో చూడండి, భూమి మీద దేవుడు ఒంటరిగా ఎవరిని ఉంచలేదు, ఎవరినో సిద్ధంగా వారితో పాటు వీరు ఉండాలని సిద్ధపరిచారు. అన్నదమ్ములు కలిసి ఉంటారు, అక్క చెల్లెలు కలిసి ఉంటారు, భార్యాభర్తలు కలిసి ఉంటారు. అలాగే తల్లి కుమారుడు, తల్లి తండ్రి కుమార్తె లేకపోతే తండ్రి కుమారుడు. ఎందుకు అంటే ఒకరిని ఒకరు విశ్వాసంలో ప్రోత్సహించాలని. దేవుడు రాకముందు వారు తప్పిపోకుండా, ఎందుకంటే అపవాది అనేకుల్ని శోధిస్తూ, అపవాది అనేకుల్ని విశ్వాసంలో పడవేస్తానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మనం ఎప్పుడైతే తోడుగా ఉండి యేసుక్రీస్తు చెప్తున్న మాటలు విని యేసుక్రీస్తు ద్వారా మనము చెప్తున్న ప్రతి మాటను ఎప్పుడైతే విశ్వసిస్తామో ఆ దేవుని శక్తిని మనం పొందుకుంటామండి. ఆ రక్షణ పొందుకుని అనేకుల్ని రక్షణ మార్గం చూపించగలుగుతాం. అలాగే మనము వెలిగి అనేకుల్ని వెలిగిస్తాం. లేకపోతే ఎవరి దీపం ఎక్కడ ఆరిపోతుందో అర్థం కాదండి. ఎందుకు అంటే వారు చిన్న విషయాల్ని వారి మనసులో మళ్ళీ రిపీట్ చేసుకుని వాటిని ఆలోచించి ఏమవుతున్నారంటే నశించిపోతున్నారు. ఇంకా అనేకులు అడిక్షన్, సిగరెట్ కి అడిక్షన్, ఇంకా డ్రగ్స్ కి అడిక్ట్ అయ్యి మళ్ళీ వాటి నుండి బయటికి రాలేకపోతున్నారు. అది దొరకకపోతే సత్యాంత పరిస్థితుల్లో వారు వెళ్ళిపోతున్నారండి. లోకంలో వారు ఎందుకు వచ్చారో, వారి తల్లిదండ్రులు ఎవరో, వారి ఇంటి అడ్రస్ ఏంటో అది కూడా మర్చిపోయేంత దారుణంగా వారు నశించిపోతున్నారు. కానీ యేసుక్రీస్తు శిలువ దగ్గరికి వచ్చేసరికి ఏంటండి, మనం కరెక్ట్ మార్గం, మన తల్లిదండ్రులు ఎవరో, మనకు ఎందుకు దేవుడు సృష్టించారో మనల్ని అన్ని మనకు జ్ఞాపకం వస్తుందండి. ఎప్పుడైతే తప్పిపోయిన కుమారుడు ఉపవాసం ఉండి తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు, మళ్ళీ రిటర్న్ అయిపోయాడండి. ఆయన సత్యాన్ని తెలుసుకుని మళ్ళీ రాగలిగాడు. కాబట్టి మనం ఎక్కడున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ ఒక అపాయంలో ఉన్నా, ఏ ఒక ప్రమాదంలో ఉన్నా, యేసు శిలువను చూస్తే మనం నిజమైన స్వరూపం మనకు కనబడుతుందండి. అలాగే 4వ మాట మార్కు సువార్తలో 15వ అధ్యాయం 34వ వచనంలో మనం చదువుతున్నామండి. ఇంచుమించు కరెక్ట్ గా 3 గంటలకు ఈ మాట ఆయన పలుకారు. శిలువ మనం చూద్దాం. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసి ఆ మాటలకు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని అర్థము. ఏమన్నారండి? నా దేవా ఎందుకు నా చేయి విడిచితివి అని అడుగుతున్నారు. ఈ సందర్భంలో ఈ సిచ్యువేషన్ అనేకులకు వస్తుందండి. చాలా మంది ప్రార్థిస్తారు జవాబు రావట్లేదు ఏంటి, లేకపోతే కొందరు ప్రార్థించకపోయినా ఏంటి దేవుడు నాకు సాయం చేయట్లేదు ఏంటి అని చాలా మంది అడుగుతారు. చాలా మంది నేను ప్రయత్నిస్తున్నానుగా ఎందుకు ఆ ఇల్లు కొనలేకపోతున్నా, నేను ప్రయత్నిస్తున్నానుగా ఎందుకు ఆ ఉద్యోగం నాకు దొరకట్లా, నేను ప్రయత్నిస్తున్నానుగా ఎందుకు వివాహం జరగట్లేదు, నేను ప్రయత్నిస్తున్నానుగా ఎందుకు వివాహం అయిన తర్వాత పిల్లలు పుట్టట్లేదని అనేకులు బాధలు. ఇయే కాదండి, లోకంలో ఇంకా అనేక విషయాలు, లేకపోతే
లేకపోతే రోగంలో ఉన్నవారు ఎందుకు ఈ రోగం పోవట్ల, ఎందుకు ఈ ఇబ్బంది పోవట్ల, ఎందుకు ఈ కరువు పోవట్లేదని చాలా మంది ఇబ్బందులు ఉంటారండి. కానీ యేసుక్రీస్తు స్వయంగా కూడా వాటి నుంచి వెళ్ళారు. ఎందుకంటే మనకు ఆ సమయంలో విశ్వాసంలో బలంగా ఉండాలని నేర్పించుటకు. మనము ఉన్న పరిస్థితి మనం వెళ్ళవచ్చు, చేయవచ్చు, వేరే వారిని పిలవచ్చు. కానీ యేసుక్రీస్తు ఒంటరిగా, అంటే ఆ సమయంలో ఎవరు ఏమి చేయలేని పరిస్థితిలో ఆయన ఉన్నారండి. ఎవరు పిలిచినా ఏమి చేయలేని పరిస్థితి, ఎవరు వచ్చినా ఏమి చేయలేని పరిస్థితి. దగ్గరలో శిష్యుడైన యోహాను ఉన్నా ఏమి చేయలేని పరిస్థితి. తల్లి కూడా దగ్గరలో ఉన్నప్పుడు ఏమి చేయలేని పరిస్థితి. కానీ దేవుడు ఆ శిక్షను భరిస్తున్నాడండి. ఎందుకంటే ఆ శిక్షను భరించకపోతే, ఒకవేళ ఆయన ప్రార్థన చేస్తుంటే దేవదూతలు వచ్చేవి, లెక్కలేనంత దేవదూతలు వచ్చేవి, కానీ దేవుడు శిక్షను భరించాడు. ఎందుకంటే మనము ఆ శిక్షకు లోనవ్వకూడదని. ఆ శిక్ష మన మీదకి రాకుండా యేసుక్రీస్తు ఏం చేశారంటే మన కొరకే ఆయన మరణించారు. మన కొరకే ఆయన శిలువ మీద మరణించారు. మరణిస్తూ కూడా దేవుణ్ణి అడుగుతున్నారు, దేవునితో మాట్లాడుతున్నారు. ఎందుకంటే మనము రక్షించబడాలని. ఎందుకు అంటే మన దృష్టి కూడా దేవుని వైపు ఉండాలని, మన దృష్టి కూడా పరలోకంలో ఉన్న తండ్రి వైపు ఉండాలి. ఏంటంటే లోకంలో ఎవరు చేయలేండి ఆ తండ్రి చేయగలరు. ఆ తండ్రి చేతిలో ఆఖరి సెకండ్ కూడా ఉంటే సరిపోతుందండి. ఎంతగా మనము ఆయనకి మన పనుల్ని అప్పచెప్తామో ఆయన చేస్తానికి సిద్ధంగా ఉంటారు. అదే విధంగా 5వ మాటను కూడా మనం యోహాను సువార్తలో 19వ అధ్యాయం 28వ వచనం చదువుదామండి. అటు తరువాత సమస్తము అప్పటికే సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పుకొనిచున్నాను అనేను. ఎందుకంటే నేను ఇచ్చే నీళ్లు త్రాగితే ఇంకా మీరు ఎప్పుడు దప్పికొనరని సమరస్త్రీతో ఇంకా అనేక చోట్ల చెప్పారు. దాంతో ఉన్నవారు నా దగ్గరికి రామని చెప్పిన యేసుక్రీస్తు ఎందుకు దప్పికొన్నారంటే దాని ముందే మాట రాశారు. ఎందుకంటే లేఖనాలు నెరవేర్చబడాలి. కీర్తనకారుడు ద్వారా కీర్తనలు 69వ అధ్యాయం 21వ వచనంలో రాసి ఉన్నదండి. ఏంటంటే నేను నీళ్లు అడిగితే వారు ఏంటంటే చిరకును త్రాగించేది. అంటే యేసుక్రీస్తు గురించి పలికిన మాటలన్నీ నెరవేరుస్తున్నాయి. ఆ మాటలు ఎందుకు నెరవేరుస్తున్నాయి అంటే ఆయన మన కొరకే ఆ నీటిని అప్పగించిన దేవుడు ఎంతగా మనకు ఇచ్చారంటే పూర్తిగా ఆయన ఎంటీ అయిపోయారు, పూర్తిగా ఖాళీ అయిపోయారు. ఆయన పూర్తిగా ఉన్నవన్నీ మన కొరకే అప్పగించారు. ఎంతగా ఇచ్చారంటే ఆయన శరీరాన్ని కూడా మన కొరకే దారపోసారు. ఆయన రక్తాన్ని కూడా ఆఖరి బిందు ఉండే అంత వరకు ఆఖరి చుక్క కూడా మిగలకుండా మన కొరకే ఖర్చు చేశారంట. ఈ రోజుల్లో తండ్రి ఒకవేళ కుమారుడికి ఇస్తే, తల్లి కుమారుడికి ఇస్తే, కుమార్తెకి ఇస్తే కొంచెం పెట్టుకుంటారంట. ఎందుకంటే రేపటి దినాన్ని ఏం జరుగుతుందో తల్లికి భయం ఉంటుంది, తండ్రికి భయం ఉంటుంది. ఈ లోకంలో ఉన్న వారికి భయం ఉంటుంది, కానీ యేసుక్రీస్తు ఏ ఒక్క భయం లేకుండా పూర్తిగా అప్పగించారు. మీరు వస్తారా? రాకపోతే అదేమవుతుందండి నష్టం. కానీ రాకుండా చేయలేదండి. ఏ ఒక్క పని కూడా వీరిని 1% కూడా దేవుడు మీరు రాకూడదని ఎక్కడ ఆయన ఏ ఒక్క చోట కూడా చేయలేదండి. 100% అందరూ రక్షించబడాలని, 100% అందరూ ఆ విడుదల పొందుకోవాలి, 100% అందరినీ రక్షిస్తానికి ఆయన మనం మంచిగా వచ్చారండి. ఆయన ఏ ఒక చోట కూడా వీరు నశించుకోవాలి, వీరిని విడిచిపెట్టాలి, లేకపోతే వీరు అక్కర్లేదు అని ఎవరిని ఆయన అసహించలేదు, కానీ ఎవరిని ఆయన తృణీకరించలేదు. కానీ ప్రతి వారిని ఆయన క్షమిస్తూనే వచ్చి ఆయనలో ఉన్న సమస్తాన్ని మన కొరకే అర్పించారండి. కానీ మనము వద్దు అని వెళ్ళిపోతే ఏం జరుగుతుంది అంటే మనము లోకంలో ఏది సంపాదించినా, ఏది సాధించినా, ఏది పొందుకున్నా అన్ని వ్యర్థమైపోతాయండి. ఎందుకంటే యేసుక్రీస్తునే సమస్తం మనకు అనుగ్రహింపబడుతుంది. యేసుక్రీస్తుయే తండ్రి ఇవ్వలేంది, ఒక డాక్టర్ ఇవ్వలేంది, లేకపోతే ఒక టీచర్ ఇవ్వలేంది, లోకంలో ఏ ఒక్కరు ఇవ్వలేంది, కేవలం యేసుక్రీస్తు ద్వారానే మనము పొందుకోగలము. ఆయన కేవలం మన కొరకే సమస్తాన్ని ఇచ్చుటకు మన మధ్యకి దిగి వచ్చాడు. కాబట్టి ఈ 7 మాటల్లో ప్రతి మాట మనము అవసరమైంది. ఈ
ఆయన మాటలు మనల్ని ఏం చేస్తాయంటే మనలో ఉన్న దాహాన్ని తీరుస్తుంది. ఈ మాటలు మనలో ఉన్న ఆ శక్తి, కోల్పోయిన శక్తిని మనకు అనుగ్రహిస్తారు. కేవలం కోల్పోయిన శక్తి కాదు, ఇంకా ఎక్కువ శక్తి ఆయన అనుగ్రహిస్తారు. ఒకవేళ ఒక వ్యక్తి లోకంలో ఇంకా అన్ని ప్రయత్నించాడు కానీ ఇంకా ఏమీ జరగదు, నాకు ఏ ఆశ లేదని అన్ని విడిచిపెట్టినా ఒక్కసారి యేసు దగ్గరికి వస్తే ఏం జరుగుతుందంటే యేసుక్రీస్తు ఆ లోకంలో ఎవరు చేయలేని యేసుక్రీస్తు చేస్తారండి. అందుకని లాస్ట్ ఛాన్స్ అయినా ఏ ఛాన్స్ అయినా యేసుక్రీస్తు ఒక ఛాన్స్ ఇస్తే మన జీవితంలో అన్ని సక్సెస్ అవుతాయండి. మనం అనుకుంటాం ఏంటి ఇస్తున్నాం కదా జరగట్లేదు, ఏంటంటే మనం పరిపూర్ణంగా ఇవ్వట్లేదేమో, లేకపోతే ఆ సమయం కొరకే మనం ఎదురు చూడట్లేదేమో, లేకపోతే ఇచ్చి వచ్చిన తర్వాత మనకేదో నష్టం జరుగుతుందో, లేకపోతే అది వచ్చిన తర్వాత మనకు యూజ్ అవుదేమో, కాబట్టి దేవుడు వాటిని కరెక్ట్ టైం కొరకే పెట్టారండి. కాబట్టి మనము ఎదురు చూడవలసిన అవసరం ఉంది. మనం ఆయన సన్నిధిలో ఎదురు చూడాలండి. ఎక్కడో మనం ఎదురు చూస్తే మళ్ళీ మన విశ్వాసము తగ్గిపోతుంది, స్లోగా అది వెళ్ళిపోతుంది. కాబట్టి పూర్తిగా మనము ఆయన సన్నిధిలో. అదే విధంగా యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం ఒకసారి మనం 6వ మాట ఇక్కడ చర్చించామండి. యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. ఆయన ఏం చేశారండి? సమాప్తమైనదని చెప్పాలి. నేను సమాప్తమయ్యానని చెప్పలే యేసుక్రీస్తు, నేను ఇంకా నా పని అయిపోయిందని చెప్పట్లా. కానీ ఏంటండి, ఆ పని ఏదైతే దేవుడు ఇచ్చారో, తండ్రి ఇచ్చారో, వాటిని సమాప్తం చేశారు, వాటిని కంప్లీట్ చేశారు. ఎందుకు అంటే అన్నిటినీ నూతన సృష్టిగా మార్చుటకు. యేసుక్రీస్తు ఆ పనిని ముగించారు. ఆ శాపాన్ని ఆయన పూర్తిగా భరించారు. ఆయన పూర్తిగా వాటిని తీసుకున్నారండి. ఆ శాపమైన, ఆ పాపమైన, ఆ దేవుడు ఏదైతే ఉగ్రత ఉందో లోకం మీద రానివ్వకుండా తండ్రి ఉగ్రత ఇక్కడ కుమారుడు భరించారు. ఎందుకంటే ఆ కడపటి లేకపోతే ఆఖరికి వచ్చే ఆ ఉగ్రతలో ఎవరైతే యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నారో, నమ్ముతున్నారో వారు రక్షించబడాలని. ఏ ఒక్కరైనా మరణించి రక్షించలేరండి. ఒకసారి మరణించారంటే మళ్ళీ వారికి అవకాశం ఉంటుంది. కానీ యేసుక్రీస్తు ఎందుకు మరణించారంటే ఆ మరణాన్ని ఓడించాలండి. ఆ మరణానికి ఉన్న శక్తి, లేకపోతే అపవాది ఆ మరణం ద్వారా, పాపం ద్వారా అనేకుల్ని తన వశంలో చేసుకుంటున్న ఆ తాళపు చెవుల్ని తీసుకుని యేసుక్రీస్తు చేతిలో మళ్ళీ తిరిగి ఆయన ఆ సంఘం చేతిలో, లేకపోతే ఆయన చేతిలోనే ఉంచుకోవడానికి ఆయన మరణించారు. ఆ మరణానికి ఉన్న రుచి, మరణాన్ని కూడా టేస్ట్ చేసి ఆయన మన కొరకే, ఎవరి కొరకే కాదండి, మన కొరకే ఆ మరణాన్ని కూడా ఆయన పూర్తిగా భరించారు. ఆ మరణంలోకి దిగిపోయారు. ఆ మరణం ఆయన ఏం చేయలేకపోయింది. ఎందుకంటే ఆయనలో పాపం లేదు. ఆయన ఆ మరణం, ఆ సమాధి ఆయన్ని ఆపలేకపోయింది. ఆ మరణం యేసుక్రీస్తుని ఆపలేకపోయింది. 3వ దినాన మళ్ళీ తిరిగి లేసారు. అంటే ముందుగానే తెలుసు, ముందుగానే అన్ని అన్ని తెలుసు కాబట్టి వెళ్ళారని చాలా మంది చెప్తారు. కానీ ఆ మరణం అనే ఆ శిక్ష వచ్చేసరికి ఎవరో అప్పగించబడరండి. వారు తప్పించుకోవడానికి మార్గం చూస్తారు. కానీ యేసుక్రీస్తు తప్పించుకోలేదండి. యేసుక్రీస్తు ఒప్పుకున్నారు. యేసుక్రీస్తు వెళ్ళారండి. ఇంకా వెళుతూ ఏం చెప్తున్నారండి? అంతా సమాప్తం చేసే ఆయన వెళ్ళారు. ఆయన దగ్గరికి వచ్చిన వారందరినీ స్వస్థపరిచారు. ఆయన దగ్గరికి వచ్చిన వారందరినీ క్షమించారు. ఆయన దగ్గరికి ఎవరెవరైతే వచ్చారో అందరి చూడండి ఆయన విడుదల ఇచ్చారు. ఏ ఒక్క రోగం కూడా లేదంట. ఆయన దగ్గర స్వస్థత పొందుకోలేని ఏ రోగం లేదంట. రేపటికి లేకపోతే 2 వారాలు చూసి మళ్ళీ తిరిగి రండి ఎవరికి చెప్పలేదండి. అదే గడియలో స్వస్థత, అదే గడియలో విడుదల, అదే గడియలో అన్ని అద్భుతాలు జరుగుతున్నాయి. ఎందుకంటే యేసుక్రీస్తు అన్నిటినీ సమాప్తం చేశారు. కానీ ఈ రోజుల్లో ఇంకా రోగాలు ఉన్నాయి. ఏంటి అంటే చూడండి, మనము యేసు దగ్గర వచ్చే అవసరం ఉంది. మనం పరిపూర్ణంగా అస్వస్థగా పొందుకునే అవసరం ఉంది. ఎందుకు ఈ దయ్యాలు ఎంతగా పీడిస్తున్న వారు అంటే యేసుక్రీస్తు దగ్గరికి వారిని తీసుకుని రావాలండి. అంటే ఈ రోజుల్లో కనిపించట్లేదు కదా అంటే ఆయన సన్నిధిలో మనకు కనిపిస్తారండి. ఆయన ఆలయంలో మనకు కనిపిస్తారు. ఎందుకంటే లోకంలో అన్ని స్వస్థతలు పొందుకుని ఒకవేళ లోకంలోనే కలిసిపోతే పరలోకంలో చేరలేమండి. సంఘంలో వస్తే, సంఘంలో ఏకమవుతే, సంఘంగా ఉంటే సంఘమే
ఎత్తబడుతుంది. ఏదో ఒక వ్యక్తి ఎవరైతే రక్షించబడ్డారో 6 కాదు, కానీ సంఘం అంతా దేవుడు ఎత్తుకుంటారండి. సంఘంలో మనము చేర్చబడాలి. ఇంకో లాస్ట్ మాటను చూసి మనం ఊహించుకున్నాం. లోకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనం చదివి. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని ఆయన ఇలాగూ చెప్పి ప్రాణమును విడిచెను. ఆయన ఏం చేశారండి? తన ఆత్మను తండ్రికి అప్పగించి, తండ్రితో మొదటి మాట ప్రారంభించి ఆఖరి మాట కూడా తండ్రితో ముగిస్తున్నారు. ఏంటంటే నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నా. మధ్యలో తల్లితో మాట్లాడారు, అలాగే దొంగతో మాట్లాడారు, అలాగే సైనికులతో మాట్లాడారు. లాస్ట్ మళ్ళీ తండ్రికి ఆయన ఆత్మను అప్పగిస్తున్నారు. ఏంటండి? సగం పని చేసి వెళ్ళిపోతున్న దేవుడు కాదు, అలాగే సగం పని చేసి వెళ్ళిపోతున్న ప్రభువు కాదు, అని ప్రతి పనిని సమాప్తం చేసి ఆయన ఆత్మను అప్పగిస్తున్నారు. ఈరోజు మనము ఈ లోకంలో ఎంతో చదువుకున్నా, ఎంతో సంపాదించుకున్నాము. నిజంగా దేవుడు చెప్పినవన్నీ చేస్తాము. కేవలము చదువుతూనే కాదు, అది కూడా చేస్తున్నామేమో, కానీ అదే విధంగా మనం దేవుడు చెప్పినది సమాప్తము చేయగలుగుతున్నాము. ఆ సమస్తాన్ని చేయగలుగుతున్నాము. యేసుక్రీస్తు ఏమన్నారండి? సమాప్తమైనది. ఎందుకంటే సమస్తాన్ని ఆయన నూతన పరచుటకు, ఆయన చేసిన పనిలో ఆయన చేస్తున్న పనిలో సమస్తము ఆయన నూతన పరచారు. ఎవరైతే ఆయన దగ్గర వచ్చారో వారు నూతనమయ్యారు. ఎవరైతే వారి పనుల్లో ఓడిపోయారో వారిని నూతనంగా మళ్ళీ ప్రారంభిస్తానికి అవకాశం ఇచ్చారు. ఎవరైతే ఫెయిల్ అయ్యారో మళ్ళీ వారి దగ్గరికి వచ్చి నూతనంగా పాస్ అయ్యే అవకాశం ఇచ్చారు. చాలా మంది పాస్ అవలేనప్పటికీ ఇంకో స్థానానికి, ఇంకా పెద్ద స్థాయికి దేవుడు చేరుకున్నారు. చాలా మంది దేవుడు వారిని చేర్చారని. ఎందుకంటే వారు యేసు దగ్గరికి వచ్చారు. ఎవరు యేసు దగ్గరికి రాని వారు, యేసు ప్రభు దగ్గరికి రాని వారు వెళ్ళలేదా అంటే వెళ్ళి ఉంటారేమో, కానీ వారి గమ్యము వారిని నిజంగా పరలోకానికి తీసుకెళ్తుందంటే యేసు లేకుండా నిజంగా పరలోక రాజ్యానికి వెళ్ళలేరండి. యేసు క్రీస్తుయే చేస్తారని వాక్యం సెలవిస్తుంది. ఆయన తప్ప ఇంకా ఈ లోకంలో ఎవరు యేసు క్రీస్తు వలె మరణించలేదండి. ఎవరు పరిశుద్ధులుగా జీవించిన వారి రక్తంలో పాపం ఉంది. ఎవరి రక్తంలో అంటే ఎవరైతే వాక్యానికి విరోధంగా, లేకపోతే ఈ లోక విషయాల్లోనే చూస్తే అనేక పాపాలు చేశారు. వారి గురించి మనము చదువుకుండగా నిజంగా మనము పరిశుద్ధుడైన యేసుక్రీస్తు గురించి చదివితే ఆయన చేసిన పనులు మనం వింటే ఆయన మనకు ఏంటంటే రక్షణ అనుగ్రహిస్తారు. ఆయన పరిపూర్ణం చేసిన దేవుడు, మన కొరకే దిగి వచ్చిన దేవుడు, మన కొరకే ఆయన అన్నిటినీ సహించిన దేవుడు. ఈరోజు ఈ వాక్యం మనకేం సెలవిస్తుందంటే మనం ఆయన సన్నిధికి రావాలి. ఆయన మాటలు మళ్ళీ వినాలి. ఎందుకంటే ఆ వాటి ద్వారా మనము రక్షించబడతామండి. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసి ముగించుకుంటాం. తండ్రి, మీ సన్నిధి మేము వస్తున్నాం దేవా. మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. మీరు మాట్లాడిన, మీరు పలికిన 7 మాటలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మీ ప్రియ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, పూర్తి స్వస్థత అనుగ్రహించండి. ఏ ఒక అపాయము, ఏ ఒక కష్టము, నష్టము ఏ ఒక్కరి మీదకి రాకుండా మీరే వారికి స్వస్థత అనుగ్రహించండి, పూర్తి విడుదల అనుగ్రహించమని కోరుతూ మీరే సాయం తెచ్చండి. మీరే పూర్తి నమ్మకంతో మీ దగ్గరికి వచ్చిన వారందరినీ మీరే సాయం తెచ్చేసి ప్రతి అనారోగ్యం నుంచి దూరపరచండి, బాధల నుంచి దూరపరచండి, కష్టాల నుంచి దూరపరచండి, అన్ని విధాలమైన బాధల నుంచి దూరపరచమనుకుంటూ, గొడవల నుంచి దూరపరచమనుకుంటూ, అన్నిటి నుంచి మీరే వారికి సాయం దయచేసి బలపరిచి నడిపించమనుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటాం పరమ తండ్రి. ఆమేన్. థాంక్యూ. గాడ్ బ్లెస్ యు. మా మొదటి ఆరాధన లూనావాలయందు ప్రతి ఆదివారం 10:30 గంటల నుండి 1 గంటన్నర వరకు జరుగును. అలాగే రెండవ ఆరాధన నెరూలులో 5 గంటల నుండి 6:30 గంటల వరకు జరుగును. మా మూడవ ఆరాధన ఆన్లైన్ యందు 8 గంటల నుండి 10 వరకు జరుగును. మా వివరముల కొరకు మా యొక్క ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వాల్సిందిగా కోరుచున్నాం. మా ఫోన్ నెంబర్ 9819533763. దేవుడు మిమ్మల్ని దీవించునుగా.